ముఖ్యంగా మనకి ముంబై ప్రాంతం నుండి ధార్వాడి అక్కడ ఈ వ్యాధి బాగా సోకింది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వాళ్ళు వేరే సంఖ్యలో అక్కడికి ఇక్కడ వాళ్ళు ఏదైతుందో మన సెల్ఫ్ క్వారంటైన్కి పరిమితమైంది ప్రభుత్వం. ఈ సెల్ఫ్ క్వారంటైన్ అనేది సెల్ఫ్ డిసిప్లిన్ లాంటి. సెల్ఫ్ క్వారంటైన్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏమాత్రం మనం అమలు చేయగలుగుతాము చేసుకోగలుగుతాము అనేది నిర్దిష్టంగా చెప్పలేము. ఎవరికి వాళ్ళు ఏదో వ్యాధి లక్షణాలు మాకు తెలియవు కదా అని చెప్పని అనుకుంటాం. కానీ వ్యాధి లక్షణాలు ఏదైతుందో అంతర్లీనమై ఉంటుంది. మనం పైకి కనబడకుండా ఏ విధమైనటువంటి సూచన లేకుండా బాడీలో అంతర్లీనంగా ఏదైతుందో కలిగి ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి వాస్తవంగా ప్రభుత్వ క్వారంటైన్ అయితే బాగుంటుంది. మరి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోకుండా సెల్ఫ్ క్వారంటైన్ అనేటువంటి ఒక ఆలోచనతోనే పరిమితం కావడంతో ఈ వ్యాధి మరి వ్యాప్తి చెందుతుందని చెప్పి భావించడం తప్పదు. దానికి తోడేదితో అనుమానితులకు పరీక్షలు కూడా అవసరం. మన పరీక్షలు కూడా ఏదైతుందో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ 65 డేస్లలో 65, 75, 80 డేస్లలో కొంచెం అంతా 30,000 చేసి ఉంటుంది. అంత 30,000 చేసి. అదే మన పొరుగు రాష్ట్రాలే కానీ ఇతర రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో చేసి, అంటే అనుమానితులను పరీక్షలు చేసి రోగ నిర్ధారణ గట్ట మనం చేసుకుని ఉండి ఉన్నట్టయితే ఈ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వైద్య సదుపాయం కల్పించి ఇతరులుగా సోకకుండా చర్యలు తీసుకునే అవకాశం. ఈ తక్కువ సంఖ్య పరీక్షలతో మనకు ప్రభుత్వ పరంగా ఏదైతుందో సంఖ్య తక్కువ కనబడచ్చుగా, కానీ అది అంతర్గతంగా అది పెరిగిపోతున్నటువంటి ఒక సూచనలు కూడా కనబడుతున్నాయి. చెప్పండి, అంతర్గతంగా అంతర్లీనంగా అది పెరిగిపోతున్నట్టు కూడా సూచనలు కనబడుతున్నాయి. చెప్పండి, ఈ క్వారంటైన్ సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పుడే స్పష్టత లేదు చెప్పి అన్న కదా. ముందు ప్రభుత్వం ఏదైతుందో కనీసం 2 వీక్స్ క్వారంటైన్ చేయబడాలని చెప్పని పేర్కొంది. తర్వాత ఈ 2 వీక్స్ సరిపోయే పరిస్థితి లేదు, 4 వీక్స్ చేయాలని చెప్పాలి. 2 వీక్స్ కాదు 4 వీక్స్ చేయాలని చెప్పాలి. అంటే 2 వారాలు గట్ట మనకి వ్యాధి సోకిన లక్షణాలు లేకుండా ఉన్నట్టయితే మనం సేఫ్ అని చెప్పి భావించడం వీలు లేదు. తదుపరి కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి 4 వారాల వరకు క్వారంటైన్ ఉంటే బాగుంటుంది అని సూచన చేశారు. మరి తదుపరి ఇప్పుడు ఏమంటుండ్రు, ఈ కింద 2 వీక్సే 1 వీక్ ఈజ్ ఎనఫ్ అనే కాడికి వచ్చింది. అది ఏంటో మనకు అర్థమైతే చెప్పండి. ఇదే 2 వారాలు అన్నది. 2 వారాలు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. 2 వారాలు తద్వారా కూడా వ్యాప్తి చెందుతున్నటువంటి యొక్క సూచనలు ఉన్నాయి కాబట్టి 4 వారాల వరకు ఉంటే బాగుంటుందని చెప్పారు. మరి ఇప్పుడు ఏమైపోయింది, వారం సరిపోతుందని చెప్పారు. చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు అయితే గాంధీ ఆసుపత్రిలో పాజిటివ్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారిని 2 వారాల వరకు వారికి వైద్య సదుపాయం అందింపచేసి వారికి ఇతరత్ర ఏ రుగ్మత లేకున్నట్టయితే మళ్ళీ పరీక్షలు లేకుంటే డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని చెప్పేసి. అంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఇప్పటికి అర్థమైందని చెప్పంటున్నారు. ముందు ఆరంభంలో ఈ క్వారంటైన్ పీరియడ్ తదుపరి వైద్య సదుపాయం తదుపరి కూడా 2 పర్యాయాలు మళ్ళీ పరీక్షలు చేస్తారు. 2 పర్యాయాలు పరీక్షలు చేసి 2 పర్యాయాలు నెగిటివ్ వస్తేనే వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమైనట్టు బాధ్యత వస్తుందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అసలు పరీక్షలు అవసరం లేకుండా డిశ్చార్జ్ చేస్తాను చెప్పారు.
అంటే ఇక దీన్ని ఆటవేసే దూరం కనబడుతుంది తప్ప నిజంగా ఈ వ్యాధిని నివారణ అనేది ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. ఆ బాధ్యతను విస్మరించలేదు, పరీక్షల నిర్వహణలోనే కానీ, క్వారంటైన్లోనే కానీ, లేక ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులను, కూలీలను, రైతాంగాన్ని, సమాజాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. ఆ ఆలోచన ఇవాళ వచ్చేటటువంటి ఒక కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మీరు సెల్ఫ్ క్వారంటైన్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పరంగా మీరు క్వారంటైన్ సదుపాయాలు కలిగించి మీ అబ్జర్వేషన్లు, ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలు మీరు పరీక్ష అప్పుడు మాత్రమే ఏదైతుందో దీని పట్ల కొంత మనకు ప్రభుత్వానికి ఒక విధమైనటువంటి ఒక పూర్తి స్థాయి అవగాహన కలుగుతుంది. ఇది ఏ మేరకు ఉన్నది, దీన్ని ఏ విధంగా మనం నివారణ చేయగలుగుతామో, వ్యాప్తి చెందకుండా చూడగలుగుతాం అన్నటువంటి ఒక పూర్తి మనకు ఒక అవగాహన ఉంటుంది ప్రభుత్వం. అంతేగాని ఎవరికి వారు ఇచ్చిపెట్టినట్టయితే మరి ఏమి ఇప్పుదాల్సి చెప్పలేమని చెప్పాలి. దానికి తోడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితే మేము 20 లక్షల కోట్లు ఇవాళ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వివిధ రంగాల వారిని మేము ఆదుకోవడానికి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కోట్లలో సామాన్యునికి అందిందైతే 5 కిలోల బియ్యం ఒకటి అందినట్టు కనబడుతున్నది. 5 కిలోల బియ్యం ప్రతి పౌరుడు. అది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందో కానీ మొత్తానికి ఇద్దరు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు, నేను ఇస్తున్నా అని చెప్పని 5 కిలోల బియ్యం మాత్రం ఏదైతుందో అదనంగా వస్తుంది. సాధారణంగా 6 కిలోల బియ్యం లభించేది ఇవాళ 12 కిలోలు ఇస్తుందని చెప్పారంటే కేంద్రం 5 కిలోలు ఇస్తుందనే భావన ఉన్నది. 6 అనేది 11 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దానికి యాడ్ చేస్తుందనేటువంటి ఒక భావన. దానికి తోడు ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రత్యేకంగా 40,000 కోట్లు సమకూరుతామని చెప్పారు. ఇట్స్ రియల్లీ గుడ్, వి వెల్కమ్. వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ మీరు ఉపాధి పొందగలుగుతున్నారని చెప్పారంటే అది కేవలం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పాలి తప్పదు. ప్రతి రైతు కుటుంబం కూడా ఇవాళ రైతు కూలీలకే పరిమితం కాదు, రైతు కుటుంబాలు కూడా ఇవాళ ఏదైతుందో ఈ పనికి హామీ ఉపాధి హామీ పథకంలో ఏదైతుందో ఉపాధి పొందటం గమనించదగ్గ విషయం చెప్పండి. నిరుద్యోగ యువత అంటూ నేను అనేది ఇవాళ పార్ట్ టైం గెస్ట్ లెక్చర్స్, ఇవాళ దీనికి తరతం అనే భేదం లేకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు ఈ ఉపాధి హామీ పథకంతో కనీసం రోజుకో 200 నుండి 230 అవకాశం పొందే అవకాశం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పొందాలనే ప్రయత్నం చేస్తుందని చెప్పండి. ఇదొకటి మాత్రం కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మేము అదనంగా సమకూరుస్తామని చెప్పారు. వెల్కమ్ ఇట్. దాని పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మన ప్రాంతంలో కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు కొంత పురోగతిలో ఉన్నాయని చెప్పారు కూడా చెప్పడం తప్పదని. దీని పోను అదనంగానైతే ఇలా కేంద్రం కూడా 500 రూపాయలు నెలకు జన్ధన్ ఖాతా ఉన్న వాళ్ళకి ఇచ్చింది. పెరిగింది 2 మాసాలు ఇచ్చిందా. ఇప్పుడు అది కూడా కనబడకుండా అయిపోయింది. 500 రూపాయలు జన్ధన్ ఖాతాలు ఇచ్చింది, 2 months ఇచ్చి అది కూడా ఇప్పుడు 3వ మాసంలో కనబడుకుంటాయి. సరిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ఆశ్చర్యం అన్నట్టు, నేను కేంద్రానికంటే తక్కువ తిన్నా అన్నట్టు ఏదైతే ఉన్నదో వీళ్ళు కేవలం ప్రభుత్వ పరంగా అందించేటటువంటి సహాయాన్ని నిలిపివేయడమే కాదు, ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు హక్కుగా పొందేటటువంటి నెలసరి వేతనాలు కూడా కోత విధిస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో
కేంద్ర ప్రభుత్వ పరిధిలో సేవలు అందిస్తున్నటువంటి యొక్క ఉద్యోగస్తులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి కోత లేకుండా వేతనాలు అందిస్తున్నది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, అని చెప్పి అంటున్నాం. సాధారణంగా మనం ఏది ఎంతుందో పోల్చుకోవడంలో కూడా మన పొరుగు రాష్ట్రాలు పోల్చుకోవడం అని చెప్పి అంటున్నాం. మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైతుందో ఏ విధమైన కోతలు లేకుండా పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లిస్తుంది. సరే, ఇతర పొరుగు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా వేతనాలు ఇస్తున్నారు. నేను ఏపీ ఎందుకు చెప్తున్నానంటే మనతో విడిపోయిన రాష్ట్రం కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అటు కేంద్రమే కానీ ఇటు మనతో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రమే కానీ. తెలంగాణ ధనిక రాష్ట్రంగా భావించారు. వాస్తవంగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా భావించారు. మనమనంగా ఇలా స్వయంగా సీఎం గారు చెప్పిండు, మాకేంటే మా ధనిక రాష్ట్రం మాకు ఎవడు పెట్టేదే ఉన్నదా, మా స్వయం సమృద్ధి పొందిన రాష్ట్రంగా పేరు. స్వయం సమృద్ధి పొందిన ధనిక రాష్ట్రం ఉద్యోగస్తులకు ఏదైతున్నదో గత 2 మాసాల వేతనాలు పూర్తి స్థాయిలో సమకూర్చక కోత విధించడమే కాకుండా ఈసారి ఏదైతుందో మన కేబినెట్ సమావేశం జరుగుతుంటే నిన్న ఆగమన్నా అందరూ కూడా ఆశించారు కనీసం ఈ మాసం నుండైనా కానీ మా పూర్తి స్థాయిలో వేతనాలు లభిస్తాయి, కల్పించడం జరుగుతుంది. గతంలో కోత విధించిన వేతనాల బకాయిలు కూడా చెల్లిస్తారని చెప్పని అందరూ కూడా ఆశించారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేసినాయి. ప్రభుత్వ పరంగా సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు, అది ఉపాధ్యాయులే కానీ, పార్ట్ టైం ఉద్యోగస్తులే కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగే కానీ, ఎవరే కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో వేతనాలు కల్పించడం దొరుకుతుందని చెప్పి భావించారు. చివరి దురదృష్టం, ఇవాళ ధనిక రాష్ట్రంగా భావించేటటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా వేతనాలు కూడా కల్పించేటటువంటి పరిస్థితి లేదు, దిగజారిందని చెప్పంటే మద్యం అమ్మకాలు ఏదైతుందో ఆశించిన మీరు జరగడం లేదా. కారణం ఏంటి అని విశ్లేషిస్తే మద్యం అమ్మకాలు ఆశించిన మీరు జరగటం లేదు. మొదటి వారం ఏదైతుందో ప్రోత్సాహకంగా ఉండే, రెండో వారానికి వచ్చే వరకు ఏదైతుందో ఆశించిన వేరు మద్యం అమ్మకాలు లేవు కాబట్టి ఇలా ఆశించిన ఆదాయం మేము పొందలేకపోతున్నాం కాబట్టి వేతనాలు చెల్లించలేమనే కాడికి వచ్చింది. జనం దగ్గర పైసలు ఉండాలి కదా తాగటానికి, జనం దగ్గర పైసలు ఉండాలి కదా తాగటానికి కదా ముందైతే. పూర్తి స్థాయిలో వేతనాలు కల్పిస్తే అల్టిమేట్లీ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ కమ్ టు యూ ఓన్లీ. అమ్మక పన్ను రూపేణా ఇవాళ ఏ వేతనదారుడు ఏదైతుందో, ఇవాళ విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది రేపు. పిల్లలు వాళ్ళ బట్టలే కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలి కదా. వాళ్ళు ఏదైతుందో నిరుపేద వర్గాలకు దినసరి కూలీలకు, వాళ్ళ భవన నిర్మాణ రంగమే కానీ, బీడీ కార్మికులే కానీ, వారికి అందరికీ ఏదైతుందో ప్రతి కుటుంబానికి నెల 1500 రూపాయలు కల్పించడం జరుగుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం 2 మాసాలు ఇచ్చింది. అంతా నెలకు 1000 కోట్ల భారం పడుతుంది. ఇలా 3వ మాసం వచ్చేవరకల్లా ఆ 1500 కల్పించేది కూడా దానికి కూడా నిలిపించింది. 1500 కూడా నిలిపేసింది. వీళ్ళు వాస్తవంగా ఏదైతుందో లాక్డౌన్ లో మినహాయింపులు లభిస్తున్నాయి కానీ ఆశించిన ఉపాధి అనేది ఏదైతుందో పొందలేకపోతుంది. దినసరి వీళ్ళ ఆటో కార్మికులు ఉన్నారు, రిక్షా ఉంటారు, వాళ్ళకి రోడ్డు మీద ఆటో కనబడతలేదు. నాట్ ఈవెన్ 10% ఆఫ్ ఆటోస్ ఆర్ ఫ్లయింగ్. 10% ఆటోలు కూడా ఏదైతుందో ఇవాళ మీకు రోడ్ల మీద నడచలేమని చెప్పండి. మీరు ఏ రంగాన్ని తీసుకున్నా కానీ ఇవాళ బీడీ పరిశ్రమ కూడా ఆల్టర్నేటివ్ వాళ్ళకు ఆకు తంబా కల్పిస్తున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా పని కల్పిస్తారు. భవన నిర్మాణ రంగం కూడా ఏదైతుందో ఇవాళ దాని నిర్మాణ రంగానికి కావాల్సినటువంటి ఒక వస్తు సామగ్రి ధర పెరిగిపోవడంతో అది కూడా ముందుకు పోతలేదు చెప్పండి.
మరి ఈ పరిస్థితుల్లో మీరు నిన్నటి వరకు ఏదైతుందో నెల 1500 రూపాయలు కల్పిస్తామని చెప్పని చేరుకున్నటువంటి 2 మాసాలు కల్పించి 3వ మాసం నిలిపివేయటం క్షణాఘాతంగా భావిస్తున్నాం అనుకోండి. క్షణాఘాతంగా భావిస్తున్నాం. ఇది కనీసం మరొక 6 మాసాలు దీన్ని కొనసాగించవలసిన అవసరం. ఇవాళ ఆర్థిక రంగం ఏదైతుందో కొంత గాడిలో పడాలని చెప్పంటే ఇవాళ దినసరి కూలీలు వాళ్ళ ఉపాధి ఏదైతుందో గాడిలో పడాలంటే కనీసం మినిమం 6 months పడుతుంది. ఆ 6 మాసాల వరకు ఏదైతున్నదో ఇవాళ ఈ నెల ఏదైతే మీరు 1500 రూపాయలు కల్పించాలని చెప్పి భావించిందో కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఒక ఆలోచన అందరూ కూడా భావించింది. వి ఆల్సో వెల్కమ్ ఇట్. దాన్ని నిలిపివేయడంతో ఏదైతుందో నిరుపేద వర్గాలు బిలో పావర్టీ లైన్ కుటుంబాలని చెప్పండి వాళ్ళు శరాఘాతంగా మారుతున్నారు. ఇవాళ ఒకటి కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కానీ ఏదైతున్నదో ఇలా క్వారంటైన్ అనేది ఏదైతుందో సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ క్వారంటైన్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పరంగా క్వారంటైన్ ఏదైతుందో ఫెసిలిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం. అది విదేశాలకు వెళ్ళి వచ్చేటటువంటి ఒక వలస కూలీలే కానీ ఇతర పొరుగు రాష్ట్రాల్లో వచ్చేటువంటి వలస కూలీలే కానీ స్థానికంగా అనుమానితులే కానీ కాక